హర్ష సాయి మీద హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఒక యువతి మాత్రం పోలీస్ కంప్లైంట్ పెట్టింది. సో అది కాకుండా హర్ష సాయి నిర్మించినటువంటి సినిమా మెగా సినిమా. సో ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్ కానీ అవన్నీ వచ్చినప్పటికీ ఆ సినిమా మాత్రం ఇప్పటికి కూడా రిలీజ్ మాత్రం కాలేదు. సో ఎందుకు రిలీజ్ కాలేదనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించినటువంటి మిత్ర ఈ సినిమాకి సంబంధించి కాపీరైట్స్ విషయంలో ఇద్దరు కూడా వాగ్వాదం జరగడం, సో కాపీరైట్స్ మాత్రం తను మాత్రం ఇష్యూ చేయలేదంట. సో ఈ వివాదంలోని హర్ష సాయి మాత్రం తనకి మత్తుమందు ఇచ్చి తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సో ఆ వీడియోలన్నీ కూడా ఒక సీక్రెట్ కెమెరాని ఏర్పాటు చేసి అవన్నీ కూడా రికార్డ్ చేశాడు. సో ఒకవేళ నువ్వు మాత్రం నాకు కాపీరైట్స్ ఇష్యూ చేయకపోతే ఈ వీడియోలన్నీ కూడా నేను రిలీజ్ చేస్తాననే విధంగా తనని మాత్రం ఒక బ్లాక్మెయిల్ చేయడం జరిగిందంట. సో ఈ విషయం గురించి తను కూడా పోలీస్ కేసు పెట్టడం జరిగింది. సో ఈ విషయంలో మొదటిసారిగా అంటే ఇప్పటి వరకు కూడా హర్ష సాయి మాత్రం పరారీలో ఉన్నాడనే విషయం మాత్రం పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటి కూడా తను మాత్రం తన ఫోన్ కానీ తను కూడా ఎక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా తెలియలేదు. సో ఇప్పుడు మాత్రం హర్ష సాయి కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. సో అదే క్రమంలో హర్ష సాయి మాత్రం దీనికి సోషల్ మీడియా వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా మాత్రం స్పందించడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫాల్స్ అలిగేషన్స్ టు ఎక్స్టార్ట్ మనీ. You know about me, the truth will coming soon. So మరి మై అడ్వకేట్ మిస్టర్ తనికొండ చిరంజీవి విజయవాడ విల్ అడ్రస్ దిస్ ఫర్దర్. సో మరి ఇవన్నీ కూడా ఓన్లీ నా గురించి, నా నుంచి మనీ కోసమే ఈ విధంగా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు. సో నా గురించి నేను ఏంటి, నేను ఏం చేస్తాననే విషయం మన అందరికీ కూడా, మీ అందరికీ కూడా తెలుసు, నా ఫాలోవర్స్కి ముఖ్యంగా అందరికీ కూడా తెలుసు. సో తొందరలోనే నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. మా అడ్వకేట్ ఇవన్నిటిని గురించి కూడా పరిశీలిస్తున్నాడు. తొందరలోనే ఆయన కూడా వీటన్నిటి గురించి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తాడు. సో అనే విధంగా తను మాత్రం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ ముఖ్యంగా హర్ష సాయి అంటే సో తన గురించి ఎవరికి అంటే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హర్ష సాయి అని పేరు వింటే ఖచ్చితంగా అందరికీ కూడా గుర్తుకొచ్చేది హెల్ప్ అనమాట. హెల్ప్ అనే విషయం చెప్పినప్పుడల్లా ఖచ్చితంగా హర్ష సాయి పేరు మాత్రం బయటకు వస్తుంది. ఎవరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నా, అంటే ఎవరు కూడా వాళ్ళకు ఒక వ్యాపారం పెట్టించడం కావచ్చు, లేకపోతే డబ్బు పరంగా కావచ్చు, ఇల్లు కట్టించడం కావచ్చు, ఇంట్లో వస్తువులు కొనించడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ముఖ్యంగా చాలా మటుకు ఫేమ్ సంపాదించాడు సాయి. సో మరి ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు తను మిత్ర పెట్టిన కేసు కావచ్చు. సో ఈ విధంగా అసలు నిజంగా ఇదంతా నిజమేనా, నిజంగానే హర్ష సాయి ఈ విధంగా చేశాడా, తన మీద అఘాయిత్యం చేసి వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేశాడా, నిజంగానే ఈ ఇష్యూ వల్ల తను మాత్రం నేను ఈ విధంగా రిలీజ్ చేస్తాను ఒకవేళ కాపీరైట్స్ ఇష్యూ చేయకపోతే విధంగా కూడా బెదిరించాడా. సో ఇలాంటివన్నీ కూడా నిజాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. సో మరి ఇవన్నీ కూడా ఫాల్స్ అనే విధంగా కూడా హర్ష సాయి కూడా చెప్తున్నాడు. సో మరి ఈ అమ్మాయి కరెక్టా, హర్ష సాయి కరెక్టా? సో మీరేమనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.